మేమిప్పుడు గంగమ్మ తల్లి వారి దేవస్థానం దగ్గరకు వెళ్తున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నేను మొత్తం క్లియర్గా ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఈ టెంపుల్ నెల్లూరులో పడార్పల్లి అనే గ్రామంలో ఉందండి. గ్రామదేవత దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. మీరు కూడా మొత్తం చూడండి. ఈ వీధి చివరన టెంపుల్ ఉంటుందండి. టెంపుల్ అవతల పక్కేమో చెరువు ఉంటుంది, యువతల పక్క టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ని 2021లో స్టార్ట్ చేసి 2023 కల్లా కంప్లీట్ చేసేసారు. చాలా ఫాస్ట్గా కట్టారండి ఈ టెంపుల్ని. టెంపుల్లో అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడైతే పూజలన్నీ చాలా గ్రాండ్గా చేశారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి, స్టార్టింగ్లో దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించున్నారు. ఇటుపక్క బోర్డు కూడా ఉందండి, గంగమ్మ తల్లివారి దేవస్థానము అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కోనేరు అండి. కోనేరు పైన పోతురాజు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారు. ఆ క్లిప్ మిస్ అయింది, నేను ఇక్కడ విగ్రహాన్ని ఫోటో కూడా ఇస్తున్నాను చూడండి. అటుపక్కేమో గంగా పరమేశ్వరి కళ్యాణ మండపం అన్ని కట్టారు. ఈ మధ్య రీసెంట్గా కట్టారు. అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి. ఓపెన్ చేసినప్పుడు నేను మీకు ఈసారి వీడియో తీసి లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. టెంపుల్ ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదండి. లోపల వర్కర్స్ టెంపుల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. పూజారి గారు కూడా ఇప్పుడే వచ్చారు. ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తాను. చూడండి, మనం ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని చూద్దాము. పూజారి గారు పూజ చేసేసారు. అటుపక్కేమో దిండినీ దేవి అని, ఇటుపక్కేమో మొండినీ దేవి అని విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు పాత టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇది పాత టెంపుల్ అండి. పాత టెంపుల్ కూడా చూడండి. ఇక్కడేమో ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఉంది. నేను ఈ విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.